ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون صدق الله العلي العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త వారికి ఇలా చెప్పు, రండి మీకు వినిపిస్తాను మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో. ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చేయరాదు. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకు ఉపాధి ఇస్తున్నాము, వారికి ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనా సరే లేక గోప్యమైనవైనా సరే సత్యంతో తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని హతమార్చకండి. ఈ విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించారు. బహుశా మీరు ఆలోచించి పని చేస్తారని. అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి, ఉత్తమమైన రీతిలో తప్ప. వారు యుక్త వయస్సు చేరే వరకు కొలతలో తూనికలలో పూర్తిగా న్యాయం చేయండి. మేము ప్రతి మనిషి పైన అతని శక్తి మేరకే బాధ్యతా భారాన్ని మోపుతాము. పలికితే న్యాయమే పలకండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినా సరే అల్లాహతో చేసుకున్న ఒడంబడికను నెరవేర్చండి. ఈ మాటలను అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో అని. ఇంకా ఆయన ఇలా ఉద్బోధిస్తున్నాడు, నా రుజు మార్గం ఇదే, కనుక మీరు దీనిపైనే నడవండి, వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి విచ్ఛిన్నపరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే. బహుశా మీరు వక్ర వైఖరికి దూరంగా ఉంటారని అల్లాహ్ సత్యం పలికాడు.